అహోబిల స్వామీజీ అని అందరూ కూడా మిమ్మల్ని ప్రేమగా పిలుస్తూ ఉంటారు. అయితే దాని వెనుకున్నటువంటి ఆధ్యాత్మిక కోణం. దానికి వేరేదేం లేదండి. మరి స్వామివారే వారు సన్యాసం ఇచ్చేటప్పుడు వారే పేరు పెడతారు సహజంగా. ఉమ్, పుట్టిన పిల్లవాడికి తల్లిదండ్రులు పేరు పెడతారు కదా, అవును అవును. అలాగే వారు పెట్టారు. అయితే నాకు దాని వెనకాతల ఇంకో కారణం ఏంటంటే సంప్రదాయానికి కొంచెం బలంగా ఉండేవాడు కావాలని అనుకున్నారు. రెండు మా చిన్నప్పుడు ఒక ఆయన గతంలో చెప్పే చాలా వీడియోస్లో స్వామీజీ. ఒక ఆయన ఒక జ్యోతిష్ శాస్త్రవేత్త కనిపించి నీకు నరసింహస్వామి పేరు వస్తుంది అని అంటే నేను అనుకున్నాను నా పేరు మామూలుగా రామానుజం ఉంటే ఈయన అలా చెప్తున్నారేంటి, ఏదో ఊరికే చెప్తున్నారులే అనుకుని వెళ్ళిపోయాను. తర్వాత ఆయన లేరు ఇప్పుడు, కానీ నిజంగానే నరసింహస్వామి పేరు రావడం కూడా ఒక విచిత్రం. తర్వాత నాకు మామూలుగా ఎప్పుడు కూడా ఆంతరంగికంగా నేను చిన్నప్పటి నుంచి ఆంజనేయ స్వామి అంటే బాగా ఇష్టం. చేస్తూ చేస్తూ రామభక్తుండని నిన్నునే కొలిచేదని అంటాం కదా, అలా రాముడి మీద తీసుకొచ్చాడు ఆయన. రాముడే ఆరాధ్య దైవం ఇప్పుడు. అలా ఇదివరకు చిన్నప్పుడు రాముడిని చేస్తున్నప్పుడల్లా నరసింహ రూపం కనపడుతుండేది. నేను నరసింహస్వామి బాణం పట్టుకున్నట్టుగా. బహుశా అవన్నీ ఏమన్నా ప్రభావం ఏమో తెలియదు. గురువు గారు కూడా అదే పేరు పెట్టడం జరిగింది. నరసింహస్వామి క్షేత్రమే కదా అహోబిలం. అవును అవును స్వామీజీ.